టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 పాలిటీ అండ్ గవర్నెన్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి? ప్రిలిమ్స్లో పాలిటీకి సంబంధించి ఒక 15 క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. అలాగే మెయిన్స్కి వచ్చేటప్పటికి పాలిటీకి 50 మార్క్స్ ఉన్నాయి, గవర్నెన్స్లో 50 మార్కులు ఉన్నాయి. సో మరి దీనికి ప్రిపరేషన్ విధానం ఎలా ఉండాలి? ఇది ఒక ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్ పెట్టుకుంటే మంచిది. అంటే ప్రిలిమ్స్కి మెయిన్స్కి కలిపి ఇంటిగ్రేటెడ్గా ప్రిపేర్ అవ్వాలి. సో అది ప్రిపేర్ అవ్వాలంటే ముందుగా సిలబస్ చూడాలి, ఆ తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడాలి. ప్రిలిమ్స్లో మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ, తర్వాత గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ ఇన్ ఇండియా అని 2 టాపిక్స్ ఉన్నాయి. ఈ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ అనే దానికి సంబంధించేమో మొత్తం రాజ్యాంగం గురించి క్వశ్చన్లు అడుగుతారు. గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ అనే దాని గురించేమో గవర్నమెంట్ పాలసీస్, కేంద్ర ప్రభుత్వంలో అమలు చేస్తున్నటువంటి వివిధ రకాల సంక్షేమ పథకాలు, అలాగే డెవలప్మెంటల్ ప్రోగ్రామ్స్, ఇటువంటివన్నీ పాలసీస్ అంటారు. ఆ గవర్నమెంట్ పాలసీస్ ప్రస్తుతం ఏమి ఇంప్లిమెంట్ అవుతున్నాయి అనే దాని మీద ఉంటుంది. అలాగే మెయిన్స్కి వచ్చేటప్పటికి పాలిటీలో మొత్తం 5 యూనిట్స్ ఉన్నాయి. 5 యూనిట్స్లోనూ మొత్తం కలిపి 50 మార్కులు. అంటే ఒక్కొక్క యూనిట్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ ఇస్తారు. ఈచ్ యూనిట్లో మళ్ళీ 5 టాపిక్స్ ఉంటాయి. ఇప్పుడు ఇవి ఫండమెంటల్గా బేసిక్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, అంటే రాజ్యాంగ నిర్మాణం, తర్వాత రాజ్యాంగ లక్షణాలు, ప్రియాంబుల్, ఇటువంటి అంశాలు బేసిక్స్లో ఉంటాయి. అలాగే పార్ట్ 3, 4 అండ్ 4A అంటే ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక విధులు, వాటి మధ్య ఉండేటటువంటి సంబంధం, సంక్షేమ రాజ్యాంగం, ఇటువంటి అంశాలన్నీ సెకండ్ యూనిట్లో ఉన్నాయి. అలాగే థర్డ్ యూనిట్లో యూనియన్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్, అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, అంటే ప్రధానమంత్రి, మంత్రిమండలి, పార్లమెంటు, రాష్ట్రపతి, స్టేట్లోనేమో గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రిమండలి. తర్వాత జ్యుడిషియరీలో సుప్రీంకోర్టు, హైకోర్టు, అలాగే రకరకాల ట్రిబ్యునల్స్, వాటి అధికారాలు, ఇటువంటివన్నీ జ్యుడిషియరీలో వస్తాయి. ఫెడరలిజం అండ్ డీసెంట్రలైజేషన్ అంటే కేంద్ర రాష్ట్ర సంబంధాలు. ఫెడరలిజంలో యూనియన్ స్టేట్ రిలేషన్స్ ఉంటాయి. తర్వాత ఈ అంతర్రాష్ట్ర సంబంధాల గురించి అడుగుతారు. డీసెంట్రలైజేషన్లో లోకల్ గవర్నమెంట్స్ గురించి ఉంటుంది, పంచాయతీ రాజ్ వ్యవస్థ, అర్బన్ లోకల్ గవర్నమెంట్స్, ఇటువంటివి. ఇక మెయిన్స్లోనే గవర్నెన్స్ ఒక పార్ట్ ఉంది. అందులో ఫస్ట్ యూనిట్లో గవర్నెన్స్ అట్ ద యూనియన్, అంటే కేంద్రంలో ఉన్నటువంటి పరిపాలనా విధానం ఎలా. కేంద్ర పరిపాలనా విధానం అంటే దాంట్లో సెంట్రల్ సెక్రటేరియట్, క్యాబినెట్ సెక్రటేరియట్, డైరెక్టరేట్లు, అలాగే గవర్నెన్స్ కాన్సెప్ట్, ఈ గవర్నెన్స్, ఇటువంటివన్నీ ఉంటాయి. తర్వాత గవర్నెన్స్ అట్ ద స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్ రెండో యూనిట్లో ఉంటాయి. అంటే రాష్ట్రంలోనూ మరియు జిల్లాలోనూ పరిపాలనా యంత్రాంగం ఎలా ఉంటుంది, అంటే స్టేట్ సెక్రటేరియట్, డైరెక్టరేట్స్, తర్వాత జిల్లా పరిపాలనలో జిల్లా కలెక్టర్ గురించి, ఇట్లా ఈ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ గురించి చెప్తారు. తర్వాత గవర్నెన్స్ ఫర్ డెవలప్మెంట్ అంటే అభివృద్ధి కోసం పరిపాలన. సో దీంట్లో ఎన్జిఓలు, తర్వాత ఇటువంటి తర్వాత సిబిఓలు, సివిల్ సొసైటీ, ఇటువంటి అంశాలన్నీ ఉంటాయి. అలాగే డిబేట్ ఓవర్ డెవలప్మెంట్ ప్రాసెస్, అభివృద్ధి ప్రక్రియ మీద చర్చ, అంటే అభివృద్ధి అనేది ప్రభుత్వం చేపట్టాలా లేకపోతే ప్రైవేట్ రంగ సంస్థలు కూడా చేపట్టొచ్చా అనే అంశానికి సంబంధించినటువంటి టాపిక్స్ ఉంటాయి. తర్వాత ఎథిక్స్ ఇన్ గవర్నెన్స్, పరిపాలనలో నైతిక విలువలు. సో ఈ పరిపాలనలో నైతిక విలువలు అనే అంశం ప్రధానంగా మనకి ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్, సిటిజన్ చార్టర్స్, తర్వాత సిబిఐ, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, ఇటువంటి అంశాల మీద ఉంటుంది. సో ఈ విషయాలన్నింటినీ చాలా కూలంకషంగా డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం కోసం, అంటే ఈ సిలబస్ ఎలా ఉంటుంది, సిలబస్ యొక్క స్కోప్ ఎలా ఉంటుంది, పాలిటీ గవర్నెన్స్ స్కోప్ ఎలా ఉంటుంది, దాని మీద క్వశ్చన్స్ ఎలా వచ్చే అవకాశం ఉంది, ఈ అంశాలన్నింటినీ ఈ బూట్ క్యాంప్లో చర్చించడం జరుగుతుంది. ఈ బూట్ క్యాంప్ అనేది వారం రోజుల పాటు, 8 రోజుల పాటు 28 జనవరి 2024 నుంచి ఫిబ్రవరి 4, 2024 వరకు సండే టు సండే రోజు ఒక సబ్జెక్ట్ చొప్పున నిర్వహించడం జరుగుతుంది. మొదటిగా పాలిటీ గవర్నెన్స్ బై కృష్ణ ప్రదీప్, అంటే నా ద్వారా 28వ తారీఖు జనవరి 28న మార్నింగ్ 10 to 1 PM 10 AM to 1 PM నిర్వహించబడుతుంది. దీనికి అటెండ్ అవ్వాలంటే ఇక్కడున్న QR కోడ్ స్కాన్ చేయండి, లేకపోతే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేయండి.